ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు యోహాను సువార్త 3వ అధ్యాయం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ యోహాను సువార్త 4వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేసా నాన్న, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. దేవా, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, శుద్ధీకరణాచారం అంటే వాషింగ్ గురించి. ఒక యూదుడు యోహాను శిష్యులతో గొడవ పడ్డాడు కదండి. గొడవ పడినప్పుడు యోహాను యేసయ్య గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదండి. తర్వాత ఏం జరిగిందండి, యోహాను కంటే యేసయ్య ఎక్కువ మందికి బాప్తిస్మం ఇస్తున్నారనే విషయము పరిసయ్యుల వరకు వెళ్ళిందంట కదండి. పరిసయ్యుల వరకు వెళ్ళిందనే విషయము యేసయ్యకి తెలిసిందంట కదండి. యేసయ్యకి తెలియగానే ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనము. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఎందుకు ఆ విధంగా యేసయ్య యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి వెళ్ళారంటే, ఈ పరిసయ్యులు ఏం చేస్తారంటే ఏమైనా డౌట్ రాగానే వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తూ ఉంటారు కదండి. అందుకని యేసయ్య ఇది ఆ ఇంట్రోగేషన్కి సరైన సమయం కాదనేసి వెంటనే యేసయ్య ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయారంట కదండి. సాధారణంగా యూదులు ఏం చేస్తారండి, సమరయ ప్రాంతాన్ని దాటాల్సి వచ్చినప్పుడు వారు ఈ విధంగా పట్టణంలో నుంచి వెళ్లకుండా యోర్దాను ప్రాంతం గుండా వెళ్ళేవాళ్ళంట కదండి. ఎందుకంటే యూదులకి సమరయులకి వైరం కదండి. యూదులు సమరయులు ఎంతో తక్కువగా ట్రీట్ చేస్తారు కదండి. కానీ మనం ఇక్కడ గమనిస్తే యేసయ్య కూడా యూదుడే కదండి. కానీ యేసయ్య ఎప్పుడైతే గలిలయ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నారో యేసయ్య యొర్దాను నది ప్రాంతం గుండా వెళ్లకుండా పట్టణంలో నుంచి వెళ్ళారంట కదండి. యేసయ్య ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే డిసైడ్ చేసేవారు కదండి. అయితే ఈ ప్రయాణం కూడా పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయించింది కదండి. ఏ విధంగా ప్రయాణాన్ని కొనసాగించారో మనం చూద్దామండి. 4వ వచనము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను కదండి. యేసు ఇక్కడ వరకు రాగానే ఎంతో టైర్డ్ అయిపోయారంట కదండి. టైర్డ్ అయిపోయి ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. 6వ వచనము. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికే ఇంచుమించు 12 గంటలాయెను కదండి. అదే సమయానికి ఆ బావిలో నీళ్ళని చేదుకోవడానికి సమరయ స్త్రీ ఒక ఆమె వచ్చిందంట కదండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఇప్పటి వరకు చదువుకున్నాము యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.